ఎస్, నా పేరు సుధామ్ రాజేందర్. ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను 19 years నుంచి జాబ్ చేస్తున్నాను. ఇక్కడ కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు ఒక్కసారి నా కోసం ప్లీజ్ హ్యాండిల్ చేయండి. ఎస్, ఇక్కడ ఎంతమందికి కుటుంబం అన్న, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అంటే ఎంతమందికి ఇష్టం? నా కోసం ఒక్కసారి. ఎస్, థ్యాంక్ యూ. ఎందుకు గర్వంగా చెప్తున్నాను, నేను 19 years జాబ్ చేస్తున్నాను. హలో, వింటున్నారా? థ్యాంక్ యూ. నా వాయిస్ పెద్ద వస్తుంది, పోలీస్ జాబ్ కదా, నవ్వుకుంటూ ఉండాలి సంతోషంగా. ఎందుకు గర్వంగా చెప్తున్నానంటే 19 years జాబ్ చేస్తే నా శాలరీ అన్ని కటింగ్స్ పోను, 60,000 మాత్రం అకౌంట్లో పడతాయి. ఈ బిజినెస్ అవకాశం ద్వారా మా మిస్సెస్కి నేను పార్ట్ టైంగా నా ఖాళీ టైంలో నేను సపోర్ట్ చేస్తున్నాను. నా మిస్సెస్ అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఎవ్రీ మంత్ 1,20,000 పడుతున్నాయి. బాగుందా? ఎస్, నిజంగా నాకు భార్య అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, నా పిల్లలు అంటే నేను అమ్మ ఈ ఒట్టి మాటలు నాకు నచ్చవు. పని చేయండి. ఎస్, పని చేయాలి. 1 సంవత్సరమా 2 సంవత్సరాలు ఏమవుతుంది? కారు వస్తుంది. ఏమవుతుంది? అకౌంట్లో లక్షల అకౌంట్లు వస్తాయి. 5,000 రూపాయలు కూడా సేవింగ్ కానీ ఒకప్పుడు మేము ఈరోజు 25 లక్షల చిట్టి కట్టగలుగుతున్నాం. బాగుందా లేదా? 25 లక్షల చిట్టి, రేపు 1 కోటి రూపాయలు కూడా కట్టవచ్చు. ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే మీటింగ్స్. ఎలా సాధ్యపడింది? మీటింగ్స్. పొద్దున డ్యూటీ అయింది, మన మధ్యాహ్నం ఏమైతుంది? జాబే, బిజినెస్ మనస్ఫూర్తిగా. జాబ్ ఏమో ఇష్టంతో చేస్తున్నాం, బిజినెస్ ని మనస్ఫూర్తిగా చేస్తున్నాం, తపస్సులాగా. బాగుందా లేదా? యూనిఫామ్ వేసుకున్నా, జాబ్ చేస్తున్నా, అక్కడ ఉన్నంత సేపు మీటింగ్ ఏమైతుంది? డౌనర్స్ వస్తురా, కొత్త వాళ్ళు వస్తురా, అప్లైన్స్ ఎవరు వస్తురా, అన్ని ఎంతసేపు మనసంతా మీటింగే, పేరుకి మాత్రం జాబ్. ఎందుకంటే మా డ్రీమ్స్ నెరవేరే అవకాశం మా దగ్గర ఉంది. ఇంకా అలాగే మా డౌన్లైన్స్ లో 4 రెడీగా ఉన్నారు కార్ తీసుకోవడానికి. బాగుందా లేదా? మనం సక్సెస్ అవుతూ 10 మంది సక్సెస్ చేసి ఎంత బాగుంటుంది? ఎస్, టేక్ ఎ రైట్ డిసిషన్. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా భార్య అకౌంట్లో 1,20,000 పడుతున్నాయి. థ్యాంక్ యూ.